ఇంకొక సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. నిజంగా ఇష్టమే, వెటకారంగా చెప్పండి, నిజంగానే ఇష్టమే. ఎందుకంటే ఆయన పాపం చాలా బస్తీల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీరేం అభద్రతా భావానికి లోనవ్వద్దు, మేము ఉన్నామని చెప్పి పాపం ఆయన పాదయాత్రలు ఆయన వాళ్ళకి ధైర్యం ఇచ్చిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. మరి నేను ఆయన గురించి ఇంత ఉన్నతంగా అనుకుంటే ఆయన నా గురించి ఏమన్నారు తెలుసా? అరే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు భయ్, ఇటు రాజకీయాలకు వచ్చి ఏం చేస్తాడు రాజకీయాలకు వచ్చి? మా రాహుల్ గాంధీ అయితే ఒక్క పెళ్లి కూడా చేసుకోలే తెలుసా నీకు? కానీ ఆ వాక్యం నేనేం గమనించానంటే, రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. అందువరకు కానీ అది వేరే విషయం. హనుమంతరావు గారు, నాకు సందేహం, 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటే రాజకీయాలకు పనికిరావని అంటున్నారు. మరి ఒకే ఒక పెళ్లి చేసుకొని ఎవరికి తెలియకుండా 30 మందితో తిరిగితే ఓకేనా? అలా మీకు తెలుసు కదా హనుమంతరావు గారు, అలా తిరిగే మీకు ఢిల్లీ మిత్రులు చాలా మంది ఉన్నారు కదా, లోనావాలా రిసార్ట్స్ లో. మీరు ఇలా వ్యక్తిగతంగా విమర్శిస్తే కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా సరే, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాను, నా వ్యక్తిగత జీవితాన్ని కానీ మీరు విమర్శిస్తే నేను మీ అబ్బాయి, మీ ఇంటల్లుడు రాబర్ట్ వడ్రా వ్యక్తిగత జీవితం గురించి, రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళిద్దరి నుంచి ప్రతి స్థాయి నాయకుడి దాకా నేను ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు బయటకు తీస్తాను. ఎందుకంటే మీకు స్పైస్ కావాలేమో, మీకు సిబిఐలు కావాలి, నాకు నా అభిమానులు ఉన్నారు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలను బయట తీయడానికి. నేను ఒకే ఒక ఫోన్ తీసుకుంటా. రేపు ఒక వ్యక్తికి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు నాకు చెప్పండి అని ఒక ఫోన్ ఇస్తే నాకు ఫోన్ చేసే అభిమానులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు, అది మీరు తెలుసుకోండి. ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఏ రంగానికి చెందిన వారైనా సరే, నా వ్యక్తిగత జీవితాన్ని గురించి విమర్శిస్తే